ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహార హోమాలు మే 4వ తారీఖున మన దేవప్రశ్న కార్యాలయం మహాకామేశ్వరపీఠంలో ఈ నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు మన దేవప్రశ్న టారో రీడింగ్లో మే 1 నుంచి 15 వరకు చెప్పిన ఫలితాలకు సంబంధించి 27 నక్షత్రాలకు సంబంధించిన పరిహార హోమాలు జరుగుతాయి. ఆ వివరాలని పూర్తిగా చెప్తాను. ఇందులో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ హోమాల్లో ఎవరు పాల్గొనవచ్చు, ఎప్పుడు పాల్గొనవచ్చు అనేక మంది సందేహాలు అడుగుతున్నారు. ఈ హోమంలో ఎప్పుడైనా పాల్గొనవచ్చు. మీరు పాల్గొన్నప్పటి నుంచి 1 సంవత్సరం పాటు, అంటే ఈ మే 4వ తారీఖు లోపల మీరు జాయిన్ అయ్యారంటే వచ్చే సంవత్సరం మే నెల వరకు మీ గోత్రనామాలతో నెలకు 2 సార్లు ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు, ఈ సామూహిక పరిహార ప్రక్రియలు జరుగుతాయి. సంవత్సరానికి 24 సార్లు హోమం జరుగుతుంది మీ పేరుతో. జూన్ నెలలో జాయిన్ అయ్యారు అనుకోండి, జూన్ నుంచి వచ్చే జూన్ దాకా ఇది కంటిన్యూగా జరిగే ప్రక్రియ. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. మీ జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఈ పూజలో పాల్గొనవచ్చు. ఎందుకంటే నవగ్రహాల అనుగ్రహం లేకుండా ఏ పని మనం సాధించడం. ప్రధానంగా మనం చేసిన నవగ్రహాల హోమం. అదే సందర్భంలో ఆయా ప్రత్యేక హోమాలు, కొన్ని హోమాలు ఉంటాయి. ఈ నెలలో మే 4వ తారీఖున చేసే విశేషాలు చెప్తాను, చూడండి. ఈ నెలలో మే 4వ తారీఖున చేస్తున్న హోమాల్లో ప్రధానమైన దేవతగా నరసింహస్వామి వారిని పూజించడం జరుగుతోంది. శత్రు సంహారము, కార్యసిద్ధి, శత్రు అనుకూలత, సమస్త భయాలు పోగొట్టేటువంటి సుదర్శన మంత్రము, నరసింహస్వామి మంత్రము, ఈ 2 మంత్రాలు కలిపినటువంటి సుదర్శన నారసింహ మంత్రం, ఈ మంత్రాలతో హోమాలు. వీటితో పాటుగా మన టారో రీడింగ్లో చెప్పిన ఫలితాలు, పరిహార ప్రక్రియలు ఏవి చెప్పామో అవన్నీ కూడా చేస్తాము. ఒకసారి ఈ నక్షత్రాల వారికి పరిహార ప్రక్రియ ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా హోమాలు జరుగుతాయి. అశ్విని నక్షత్రం వారికి శరభేశ్వర హోమం, భరణి నక్షత్రం వారికి రుద్రదశాక్షరి హోమం, కృతికా నక్షత్రం మొదటి పాదం వారికి నక్షత్ర హోమం, 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటాయి, వీరికి కార్తవీర్యాజన హోమం, రోహిణి నక్షత్రం 4 పాదాల వారికి చండీ మంత్రం మూలమంత్ర హోమము, మృగశిర నక్షత్రం వారికి 1, 2 పాదాల వాళ్ళకి పూర్వదుర్గత రాశిని మంత్రహోమము, అంటే పూర్వజన్మలో కర్మలు తొలగించే మంత్రము. 3, 4 పాదాలు మిథునంలో ఉంటాయి, వాళ్ళకి దత్తాత్రేయ హోమము. ఆర్ద్ర నక్షత్రం నక్షత్ర హోమం. పునర్వసు వాళ్ళకి 1, 2, 3 పాదాల వాళ్ళకి కుబేర హోమం. 4వ పాదం వారికి శ్రీకర మంత్రం, లక్ష్మీదేవి మంత్రం, లక్ష్మీ మంత్రం, అంటే విష్ణు ఉత్తిష్ట శ్రీకర స్వాహ అనేటువంటి మంత్రం. ఆశ్లేష వారికి నక్షత్ర హోమం. మఖా నక్షత్రం వారికి శరభేశ్వర హోమం. పుబ్బా నక్షత్రం వారు మహాలక్ష్మి హోమం. ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి కార్తవీర్యాజన హోమం. 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి, వీళ్ళకి దుర్గాదేవి హోమం. హస్తా నక్షత్రం మహాలక్ష్మి హోమం. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశిలో ఉంటాయి, బేతాళ రుద్ర హోమం. 3, 4 పాదాలు తులారాశిలో ఉంటాయి, వాళ్ళకి బగళాముఖి హోమం. స్వాతి నక్షత్రం వారికి నవగ్రహ హోమం. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులలో ఉంటాయి, వారికి కార్తవీర్యాజన హోమం. 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది, వారికి నవగ్రహాల హోమం. అనురాధ నక్షత్రం వారికి నక్షత్ర హోమం. జ్యేష్ఠ నక్షత్రం వారికి చంద్రగ్రహ హోమం. మూలా నక్షత్రం వారికి చంద్రగ్రహ హోమం. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి చండీ మూలమంత్ర హోమం. 2, 3, 4 పాదాలు మకరంలో ఉంటాయి, వాళ్ళకి ప్రత్యంగిర హోమం. శ్రవణ నక్షత్రం వారికి దుర్గాదేవి హోమం. ధనిష్ఠ వారికి కార్యసిద్ధి నారసింహ మంత్ర హోమం. 3, 4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి, వారికి భైరవ హోమం. శతభిష నక్షత్రం వారికి బుడక భైరవ హోమం. పూర్వభద్ర నక్షత్రం 4 పాదాల వాళ్ళకి వీరభద్ర హోమం. ఉత్తరాభద్ర వారికి సుదర్శన హోమం. రేవతి నక్షత్రం వారికి నవగ్రహ హోమం జరుగుతుంది. కేవలం ఈ హోమాలే కాకుండా మీ అందరికీ మంచి జరగాలి, శ్రేయస్సు కోరుకుంటూ సుదర్శన హోమం, సుదర్శన నారసింహ హోమం, నరసింహస్వామి హోమం, ఈ 3 హోమాలు కూడా జరుగుతాయి. ఈ హోమాల్లో పాల్గొనే వారికి ముఖ్యమైన సూచన ప్రతిసారి చెప్తున్నాను, మరలా చెప్తాను. స్క్రీన్లో కనబడుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ నెంబర్కి ఒక మనిషి కోసం సంవత్సర దీక్షగా
పూజలో పాల్గొనడానికి 3,650 రూపాయలు. మొదటిసారి పూజలో పాల్గొన్న తర్వాత, మొదటిసారి పూజ జరిగిన తర్వాత ఈ పూజ ప్రసాదాన్ని మీరు మీ డేటు, టైము, పుట్టిన ఊరు పంపితే మీ జాతకం ప్రింటౌటు, కొన్ని సూచనలు, దాంతో మీరు చేసుకునే పరిహార ప్రక్రియలు, ఈ రక్షాసూత్రము ఇవన్నీ పంపడం జరుగుతుంది. మొదటి నెలలో మాత్రమే ప్రసాద వితరణ ఉంటుంది, తర్వాత నెలలో ప్రసాద వితరణ ఉండదు. ఈ పూజలో పాల్గొనే వాళ్ళు ఈ నెంబర్కి, మీరు స్క్రీన్లో ఉన్న నెంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే ఉంటుంది. ఫోన్ కాల్స్ చేయవద్దు దయచేసి. నమస్కారాలు, హలో మెసేజ్లు, 2 పువ్వులు, దండాలు ఇవేం మెసేజ్లు చేయొద్దు. కేవలం ఈ పూజల కోసం మాత్రం కేటాయించిన నెంబర్ ఇది. ఎలాంటి మెసేజ్లు దీనికి పెట్టవద్దు. పూజలో పాల్గొనే వాళ్ళు మీ ఇంటి పేరుతో సహా, మీ పూర్తి పేరు, మీ అడ్రస్సు, పోస్టల్ అడ్రస్సు, పిన్ కోడ్తో సహా, మీ కాంటాక్ట్ నెంబర్, మీ ఉంటే మీ పుట్టిన డేటు, టైము, పుట్టిన ఊరు, మీ సంకల్పం, మీ కోరిక ఎందుకోసం హోమం చేయించుకోవాలనుకుంటున్నారు, ఈ వివరాలు పంపించండి. పంపిస్తే మీ నెంబర్ అది సేవ్ చేసుకుని ప్రసాదం మీకు పంపడం జరుగుతుంది. పూజ అయిన తర్వాత ఒక వారం రోజులప్పుడు మీ ప్రసాదం మీకు వస్తుంది. అంటే 4వ తారీఖు పూజలో పాల్గొన్న వాళ్ళకి ఓ 10 రోజుల్లో 15వ తారీఖులో ప్రసాదం మీకు అందుతుంది. అంతే, తర్వాత ఈ ప్రసాద వితరణ ఉండదు. అలాగే ఈ ఫోన్ చేసి జాతకాలు అవి కూడా అడగద్దు. టారో రీడింగ్లో 2 నెంబర్లు ఇస్తున్నాను. ఆ 2 నెంబర్లు వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కేటాయించిన నెంబర్లు. ఇది కేవలం ఈ పరిహార ప్రక్రియలు, ఈ నవగ్రహ నక్షత్ర పరిహార ప్రక్రియల కోసం మాత్రమే ఇచ్చిన నెంబరు. దీన్ని చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. చేయవద్దు అలాగా. మీరు నమస్కారము, 2 పువ్వులు గుర్తులు పెట్టి బాగున్నారా, గుడ్ మార్నింగ్, శుభోదయం ఇవేం చేయవద్దు. ఇబ్బందికరంగా ఉండదు కొంచెం నాకు. కేవలం పూజల కోసం మాత్రం కేటాయించిన నెంబర్ గమనించండి. మరలా చెప్తున్నాను, దీంట్లో మీ జాతకం ఉన్నా, జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు. కేవలం దేవతా ప్రీతి, దేవతా అనుగ్రహం, మన కష్టాలు తట్టుకునే శక్తి పొందడం కోసం. మిరాకిల్స్ ఏం జరిగిపోవు ఇందులో మీరు పాల్గొంటే. దేవతానుగ్రహం కలుగుతుంది, గ్రహ దోషాలు తగ్గుతాయి, ఉపశమనం వస్తుంది. అందుకోసం పాల్గొనవచ్చు. మరొక సూచన విజ్ఞాపన ఏమిటంటే, ఇది కేవలం సంవత్సరంలో 24 రోజులు మాత్రమే జరిగే హోమాలకి మాత్రమే. అలాగే కాకుండా మన పీఠంలో మీ శ్రేయస్సు కోరుతూ, నిత్య పూజలో మీ శ్రేయస్సు కోరుతూ పూజ జరుగుతుంది. ఈ రాజశ్యామల హోమాలు, ప్రత్యేక హోమాలు ఏవైతే ఉంటాయో, వారాహి హోమాలు, మహాలక్ష్మి వ్రతాలు, ఇలాంటి ప్రత్యేక సందర్భాలు జరిగే హోమాలు ఏవైతే ఉంటాయో అవేవి దీంట్లో కవర్ అవ్వవు. ఇది కేవలం 24 హోమాలు నిత్య పూజగా మాత్రమే. గమనించండి. 4వ తారీఖు లైవ్ ఇస్తాను, యూట్యూబ్లో లైవ్ వస్తుంది, చూడండి. నవగ్రహాల అనుగ్రహం పొందండి. ఇందులో మీరు పూజలో పాల్గొన్నా పాల్గొనకపోయినా ఆ లైవ్ ప్రోగ్రాం చూడొచ్చు, దేవతానుగ్రహం పొందొచ్చు. ఈ హోమ ప్రక్రియలన్నీ కూడా కిందసారి ఏప్రిల్ 21వ తారీఖు లైవ్ ఇచ్చాము. ఇప్పుడు కూడా లైవ్ వస్తుంది, చూడండి. లైవ్లో శుభం భూయాత్.